నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం. మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా కాటకోటేశ్వరం గ్రామ సభ. సెప్టెంబర్ 14 రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ద్విచక్ర వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ మార్కెట్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం. సెప్టెంబర్ 11 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అక్రమ రవాణా నివారించడానికి పటిష్టమైన నిఘా. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. పిడింగుయ్యలో గ్రామ సభ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామ సభలను పునరుద్ధరణ చేసి గ్రామ సమస్యలను తెలుసుకుని వారి ఆలోచనలతో సత్వర పరిష్కార దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో గ్రామసభకు మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, తొలుత బ్రిటిష్ వారి తుపాకీకి గుండెని ఎదురుగా నిలబెట్టి ధైర్యం ఉంటే కాల్చుకోవాలి అంటూ చాతిని చూపించిన సాహసోపేతమైన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులను స్మరించుకుంటూ గన్నెవాళ్లర్పించడం జరిగింది. ఇది మనందరి కర్తవ్యాన్ని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో స్వయంగా గ్రామస్తులే ఆ అంశాలను తెలియచేయడం వల్ల గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, వాటి రూపకల్పనకు గ్రామసభలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 11 కోట్ల నిధులు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాటకోటేశ్వరం గ్రామంలో సుమారు 25 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని వివరాలు తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటే ఆ రహదారి ఎక్కువ కాలం మన్నుతుందని, ఆ దిశగా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున, మే 1 కార్మికుల దినోత్సవం రోజున, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున, అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఇలా 4 సభలు నిర్వహించుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అవసరాలు, వనరులు, సమస్యలపైన గ్రామస్తులతో కలిసి చర్చించేందుకు వేదిక నిర్వహించుకోవడం ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. గ్రామ ప్రజల హక్కులు, బాధ్యతలు తెలుసుకునేందుకు చక్కటి వేదిక గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా 5 అంశాల ప్రాతిపదికన ఈ సభలు నిర్వహణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో మొదటిది కొత్త పెన్షన్లు, కొత్త ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు, ఎన్టీఆర్ భరోసా, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ, రేషన్ కార్డులు వంటి వాటికి అర్హులను గుర్తించడంపై చర్చించుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, సర్పంచ్ కోయల్ వెంకటేశ్వరరావు, వైస్ సర్పంచ్ కొప్పిశెట్టి మంగరాజు, ఎంపీడీఓ షామ్యూల్, ఎంపీఓ సత్యనారాయణ, నాయకులు పోలెడ్డి వెంకటరత్నం, కస్తూరి సుబ్బారావు, బండారు రామం, మండల ప్రత్యేక అధికారి దుర్గేష్, పంచాయతీ కార్యదర్శి బొంత మనోజ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేవలం మన కాటకోటేశ్వరం గ్రామంలో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇంతకుముందు కలెక్టర్ గారు చాలా విశదీకరించి చెప్పారు. దాంతోపాటు శేషారావు గారు కూడా బాధ్యతల గురించి కూడా చెప్పారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటికే మనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ఎక్కడైతే అవకాశం ఉంది గ్రామాల అభివృద్ధి చేయడానికి అనేటువంటి చూసి కొన్ని నిధులు మనకి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఎన్ఆర్ఈజీఎస్, ఆ పథకం కింద కొంత నిధుల్ని తీసుకురావచ్చు అనేటువంటి ఆలోచన చేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చాను నేను అనేటువంటి మాటను మీకు తెలియజేస్తాను. అందులో
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు సెప్టెంబర్ 14వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల్లో గల కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్లో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. జ్యుడిషియల్ 4 డివిజన్ల పరిధిలోని 79,750 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటినన్నింటినీ పరిశీలించగా రాజకీయ చేసుకోదగిన కేసులు 39,000 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. సివిల్ కేసుల శాతం ఎక్కువగా ఉన్నాయని, క్రిమినల్ కేసులు కక్షిదారులు రాజీ మార్గం చేసుకోవచ్చునని తెలిపారు. కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుందని, దీనిపై అప్పీలు కూడా అవకాశం ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 21 మండలాల్లో లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయని, సెప్టెంబర్ 14వ తేదీ శనివారం దాదాపు 42 నుంచి 45 బెంచ్ల వరకు ఏర్పాటు చేసి కక్షిదారులు, అడ్వకేట్స్, మెంబర్ల సమక్షంలో కేసులు రాజీ చేసుకోవడం జరుగుతోందన్నారు. గతంలో 3 ప్రత్యేక లోక్ అదాలతులు, 3 జాతీయ లోక్ అదాలతులు నిర్వహించుకోవడం జరిగిందని, ఇందుమూలంగా దాదాపు 100 కోట్లకు పైగా కక్షిదారులకు పరిహారాన్ని అందించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది కూడా 2 మెగా లోక్ అదాలత్లు నిర్వహించి ఒక్కొక్క లోక్ అదాలత్కు సంబంధించి 31 కోట్ల రూపాయలు కక్షిదారుల లబ్ధిదారులకు పరిహారాన్ని అందించడం జరిగిందని వివరించారు. కావున కక్షిదారులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్కు శనివారం ఉదయం 10 గంటల నుండి తమ కేసులను ఆయా కోర్టుల్లో పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ను ధరించి వారి ప్రాణాలను వారే కాపాడుకోవాలని సూచించారు. ఈ పత్రికా సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రకాష్ బాబు పాల్గొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో ల్యాక్స్లో పెండింగ్లో ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి, రాజీ చేసుకోదగిన కేసులను ఐడెంటిఫై చేసి వాటిని కోర్టుల ద్వారా బెంచెస్ ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా అంటే కంపోజిట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 4 రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి కాబట్టి పెండెన్సీ మొత్తం 79,750 వరకు ఓవరాల్ పెండెన్సీ ఈ జ్యుడిషియల్ జిల్లాలో ఉంది. వీటిలో మేము ఐడెంటిఫై చేసిన రాజీ చేసుకోదగిన కేసులు 39,000 వరకు ఉన్నాయి. వాటిలో సివిల్ కేసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. క్రిమినల్ కేసెస్లో రాజీ తగిన కేసులు మాత్రమే చేసుకోగలుగుతాము. సివిల్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో రాజీ చేసుకోవచ్చు. దీనిలో ఉండే ప్రయోజనాలు ఏంటంటే మీకు కోర్ట్ ఫీజు అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. కేసు రాజీ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు విన్నర్స్ కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనిపైన అపీల్ అనేది కూడా లేదు. అన్లెస్ ఫ్రాడ్ చేసి ఎవరైనా రాలేదు అనుకున్న ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప అపీల్ చేసుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఇదే ఫుల్ అండ్ ఫైనల్ ఆర్డర్ కింద మనం లోక్ అదాలత్ అవార్డుని తీసుకోవచ్చు. అలాగే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి హానరబుల్ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ను ఒక రిట్ పిటిషన్లో ఎస్ఎల్పిలో వచ్చింది. 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ యూస్ చేయట్లేదు అని చెప్పి, దాని మూలంగా ఏంటంటే మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుంది. 2 వీలర్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళందరూ కంపల్సరిగా హెల్మెట్స్ దయచేసి వాడండి. మీ రక్షణ మీరు చూసుకోండి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. గ్రామ సభల ద్వారా ప్రజల సహకారంతో అభివృద్ధితో ముందుకు వెళ్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. పిడింగోయ్ పంచాయతీ వద్ద జరిగే గ్రామ సభకు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెలు బాగుంటే రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలిసేది కాదని, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సారథ్యంలో గ్రామాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. గ్రామ సభల ద్వారా
గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి తద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,000 పైచీలకు పంచాయతీలకు ఒకేసారి గ్రామసభ నిర్వహించడం ఒక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ శ్రీరాములు, ఎంపీడీఓ శ్రీనివాస్, ప్రత్యేకాధికారి జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రూప్చంద్, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కురుకూరు కిషోర్, మట్టా శ్రీనివాస్, ప్రసాద్ బాబు, బొప్పన్ శ్రీను, మార్ని దుర్బాబు, బొప్పన్ నాగేశ్వరరావు, కసిరెడ్డి దుర్గా ప్రసాద్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక గ్రామ సభల నిర్వహణ జరుగుతోంది. ఒకే రోజున 13,500 గ్రామాల్లో ఇదే సమయంలో ఒక యాక్షన్ ప్లాన్, ప్రజల ఆమోదంతో కార్యాచరణ. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు ఉన్నాయి. మనకు వాక్ స్వాతంత్రం ఎలాగో, భావ స్వాతంత్రం ఎలాగో, నివసించే హక్కు ఎలాగో స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటూ స్థానిక సంస్థలకి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని ప్రజాప్రతినిధుల సహకారంతో పరిపాలన చేయడం మన లక్ష్యం. వచ్చే నెల 11 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయని, ప్రభుత్వ విధానం ప్రకారం ఉచిత ఇసుకలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం పరిపాలనాపరమైన ఛార్జీలు చెల్లించి రవాణా ఛార్జీలు పెట్టుకుని ఇసుకను పొందవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్, జేసీ చంద్రాయులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో పెండ్యాల, పందలపర్రు గ్రామాల్లో ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయని, ఇక్కడ రోజుకు 120 లారీలు లోడ్ చేసుకోవచ్చన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక సరఫరా చేస్తామన్నారు. పెండ్యాల స్టాక్ పాయింట్లో 98,000 టన్నులు, పందలపర్రులో 35,000 టన్నుల ఇసుక ఉందన్నారు. కొత్తగా 9 పాయింట్లు గుర్తించామని, ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉందని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో వారంలో కొత్తవి మొదలు పెడతామని పేర్కొన్నారు. డిజిటేషన్ను బోట్స్మాన్ సొసైటీల ఆధ్వర్యంలో చేపడతామన్నారు. ఇంతవరకు కొన్ని లోపాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఏ క్రమాలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అక్టోబర్ 15 నుంచి అన్ని ర్యాంపులు అందుబాటులోకి వస్తాయని, ఈసారి ఇంటి అడ్రస్ కూడా ఇవ్వాలని, ఇసుక అక్కడికి చేరిందా లేదా అనేది కూడా చూస్తామని, వినియోగదారుడు కొత్త ఇల్లు కడుతున్నాడా, రిపేర్లా అనే విషయం కూడా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ శాండ్ యాజ్ ఆఫ్ నౌ మనము డిఎల్ఎస్సి కంట్రోల్లో చేయడము, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం, అలానే మనకి శాండ్కి సంబంధించి మనము ఫ్రీ శాండ్ అంటే శాండ్ నుంచి ఎటువంటి రెవెన్యూని కూడా కలెక్ట్ చేయకుండా ట్రాన్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్ ఛార్జెస్నే మాత్రమే మనం చేయడం జరుగుతుంది. అలా చేస్తూ వస్తున్న క్రమంలో మనకి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా కొన్ని చోట్ల ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది అని తెలియడం జరిగింది. దానితో మరి ఇంకా కొంచెం బెటర్గా చేసే ఉద్దేశంతో ఇంకొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి సెప్టెంబర్ 2వ వారం నుంచి కంప్లీట్గా ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది 100% ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంది. ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ ట్రాక్ షీట్ ఉంటేనే లారీలను అనుమతిస్తామన్నారు. ఇసుక అక్రమ నిల్వలు, అక్రమ రవాణా, మధ్యవర్తుల ప్రమేయం తదితర అంశాలను నివారించడానికి పటిష్టమైన నిఘా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రీచ్లోకి అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. క్యూ కడితే చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని వివరాలు తెలియజేశారు. పందలపర్రు కానీ పెండ్యాల్లో ఉన్న శాండ్ ఎక్స్పోర్టేషన్లో, అదే ట్రాన్స్పోర్టేషన్లో మనము నార్మల్ కస్టమర్కి ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూడాలి. దీనికి కానీ కలెక్టర్ గారు ఈరోజు మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు దే ఆర్ జనరేటింగ్ ఎ ట్రక్ షీట్. సో ట్రక్ షీట్లో ద ఎంటైర్ డేటా విల్ బి దేర్. సో ట్రక్ షీట్ ఉంటేనే దట్ ట్రక్ విల్ బి అలౌడ్ అప్ టు ది హోల్డింగ్ ఏరియా టు లోడ్ ది శాండ్. సో మా పని ఏమిటంటే చెక్ పోస్ట్ దగ్గర ఫస్ట్ ట్రక్స్ బల్క్ వచ్చేసి క్యూ లైన్లో నిలబడిపోయి, సో వెనక ముందు ఆక్యుపై చేసేసి ఎవరికి అందకుండా చేసేటటువంటి వ్యవస్థ లేకుండా ట్రక్ షీట్ ఉన్నవాళ్ళు స్లాటెడ్ టైంలో రావాలి, చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి. హండ్రెడ్స్ ఆఫ్ లారీస్ క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్
అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల రతు తదితరులతో కలిసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలను, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా వారి అర్హత మేరకు సంక్షేమ పథకాలు అధికారులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంతకాలం అన్నా క్యాంటీన్లు మూసివేయటం వల్ల జరిగిన ఇబ్బందులను తెలుసుకుని పునఃప్రారంభించామన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతోందని, అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్వారీ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యలు లేకుండా చూద్దాం, వాళ్ళు ఆనందంగా ఉండేందుకు ఎన్డీఏ కూటమి అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనం ప్రారంభించుకోవడం అన్నది మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మనందరి యొక్క అవసరం. ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు అనేక మనం పెట్టుకొని ఉన్నాం. అన్నిటికీ ఒక్కొక్క విగ్రహానికి ఒక విశిష్టత ఉంది. పెట్టుకుంటూ వెళ్తానే ఉన్నాం, కానీ పెట్టుకుంటే సరిపోదు. ఆయన యొక్క స్ఫూర్తితో మనందరూ కూడా ఆలోచించాలి, పని చేయాలి. రాజమండ్రి ప్రకాష్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ చైతన్య మహిళా కళాశాలలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్నాల విశ్వనాథ్ చిన్నతనంలో వచ్చే క్యాన్సర్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గుప్తా, సెక్రటరీ కుమార్ స్వామి, ట్రెజరర్ రాఘవరావు, గ్రంథి లక్ష్మి, వసంతకుమారి, మాధవరావు, బొచ్చిరాజు, రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ వేణు, డీన్ ఏబిఎస్ఎన్ రెడ్డి, ఏజీఎం గోవిందరాజులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పంచాయతీ సచివాలయంలో గ్రామ సభ జరిగింది. రూరల్ కాతేరు పంచాయతీ సచివాలయంలో గ్రామ సభకు మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు గంగిన హనుమంతరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ గ్రామ సభల్లో ప్రజల అవసరాలను గుర్తించి వాటికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి పంపుతామని గ్రామ పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించాలని, రైతులు, పశువులకు సంబంధించిన పనులను ఆమోదించామన్నారు. కొత్తగా అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిర్ణయించామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, గ్రామ పెద్ద సాంబశివరావు, గంగిన్నాని, యానా పిఎసు, రాకుతి రామచంద్రరావు నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం ఇన్నోవేటివ్గా అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు ఏర్పాటు చేసి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రామ సభలో గుర్తించి వాటిని రెజల్యూషన్స్, తీర్మానాలు పాస్ చేసి వాటిని ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిలన్నింటినీ కూడా శాంక్షన్ చేసి ఆ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కావాలో ఆ వర్కుల్నే చేసే విధంగా ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది. దాని ముంబైకి చెందిన కుటుంబ సభ్యులు సుమారు 25 కేజీల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తిరుమల వెంకన్న వెలకట్టలేని వజ్రవైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. అంతటి అలంకార ప్రియుడు తిరుమల వెంకటేశ్వరుడు. ఆయన వద్దకు మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం తామేమీ తక్కువ కాదన్నట్లు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఏకంగా బంగారు పూత పూసిన కారులో తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్కు విరాళం ఇచ్చి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకన్నకు ప్రత్యేకంగా మొక్కులు తెచ్చుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. సాధారణ భక్తుల్లా కాకుండా విచిత్రంగా కనిపించారు. తమ వంటి నిండా బంగారంతో వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. దాదాపు 25 కేజీలకు పైగా బంగారు నగలు ధరించి శ్రీవారి ఆలయం ముందు ప్రజలందరినీ అబ్బురపరిచారు.
వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తులను వీరు నివ్వెరపోయేలా చేశారు. పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్లు సన్నీ, సంజయ్ దత్తాత్రేయ గుజార్, ప్రీతి సోనీలు మెడలో చేతులకు బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఆలయం లోపల వెలుపల అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించారు. ఆ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుటి భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం. ఇక తాము వచ్చేందుకు వినియోగించిన కారు సైతం బంగారు వర్ణంతో ఉండడం విశేషంగా కానివస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీతో తిరుమలకు వచ్చిన పూణేకు చెందిన భక్తులు తిరుమలేశ్వరుని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రాజమండ్రిలో కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు నిర్మాతగా కొణిదెల నిహారిక కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మాత కొణిదెల నిహారిక యదువంశీ దర్శకత్వంలో నిర్వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ఆడుతున్న సందర్భంగా యూనిట్ సభ్యులు జైత్రయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రాజమండ్రి నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు స్వయంగా థియేటర్లకు వచ్చి నేరుగా ప్రేక్షకులను కలిసి అభినందనలు తెలియజేసినట్టు స్పష్టం చేశారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు హాజరయ్యారు. తొలుత టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ అధ్యక్షుడు ముళ్ల మాధవ్, ప్రధాన కార్యదర్శి గద్దే సుధాకర్, సభ్యులు వరప్రసాద్, పిడి విజయ్, విజయలక్ష్మి, బేబీ, వై మాలతిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్రరావు మాట్లాడారు. రాజమహేంద్రవరం పురపాలక సంఘ అధ్యక్షుడిగా మొదలుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వరకు పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయంగా పేర్కొన్నారు. సంఘ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతుల పేరిట ప్రతి ఏటా పీజీ సెట్ ర్యాంకర్స్కి ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నట్లు వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కస్తూరి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగువాడి తేజాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదిన వేడుకలు 153 వేడుకల్ని, జయంతి వేడుకల్ని మనం జరుపుకుంటున్నాము. సో వారి జీవితం అందరికీ ఆదర్శం కావాలి. వారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన ఎంతో సంపాదించారు, అంతా కూడా ప్రజలకి దానం చేశారు. పంతులు గారి కోసం ప్రిన్సిపల్ గారు అన్ని విషయాలు ఆయన చెప్పేశారు. నిజంగా ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి చాలా కష్టపడి చదువుకుని ఆయన పేదరికం చూశాడు, ధనం చూశాడు. ఆఖరి చనిపోయినప్పుడు సార్ చెప్పినట్టు చాలా గట్టిగా పేదరికంలో చనిపోయాడు. ఆయన రాజమండ్రిలో అతి పిన్న వయసులో 30 సంవత్సరాల వయసులోనైనా రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ చేసి గోదావరి గట్టుని ఆ రోజులోనే వరద వస్తుంటే దాన్ని ఎలాగా ఊళ్ళోకి వచ్చి నీరంట దాన్ని అంతా కట్టడి చేయడం కోసం ఆయన గోదావరి గట్టుని నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పి చరిత్ర తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం. మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా కాటకోటేశ్వరం గ్రామ సభ. సెప్టెంబర్ 14 రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ద్విచక్ర వాహన చోదకులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ మార్కెట్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం. సెప్టెంబర్ 11 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. అక్రమ రవాణా నివారించడానికి పటిష్టమైన నిఘా. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి. పిడింగుయ్యలో గ్రామసభ.
శ్రీ సమాప్తం. నమస్కారం.